డార్లింగ్ మన సిటీకి అయితే ఇప్పుడైతే సించాన్ అయితే వస్తున్నాడు. అది ఎలా వస్తున్నాడో చూడాలనుకుంటే మనం ఛానల్ని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో సూపర్ ఉంటుంది guys, చూడండి. మాయా నాకైతే అన్నయ్యని చూడాలని ఉన్నది మాయా. ఈ చేటి చాలా రోజుల తర్వాత కనబడటం లేదు అసలు. సరేరా అయితే నీకు ఫోన్ చేస్తున్నావు నాకల ఊది తగ్గుతుంది. సించాన్ చెప్పు. ఏంటి రేపు వస్తున్నావా? రేపు ఫ్లైట్లోకి వస్తున్నావా? సరేలే రా, నువ్వు చాలా రోజులు కలుస్తున్నావు కదా. డార్లింగ్స్, అదైతే మ్యాటర్. సించాన్ అయితే వస్తుండట. ఇప్పుడైతే మన మేనేజర్ కదా సెలవులు అడగాలి. సెలవులు అడిగితే ఎక్కడ మొహమ్మద్ అంతాడని భయం గైస్. అయినా పదండి అడుగుదాం వెళ్ళి. 2000 years later. సార్ ఏంటి సార్ ఎలా పిలిచారు? మాది ఆఫీస్ మీకు సెలవు ఇస్తుంది. ఎందుకంటే 10 రోజుల వరకు సెలవు. ఎందుకంటే మాకు తుఫాను వస్తుందని తెలిసింది. అందుకే ముందు గుండా 10 రోజుల సెలవులు ఇస్తున్నాం. అబ్బా, మేనేజర్ అయితే సూపర్ శుభవార్త అయితే చెప్పారు. అరే ఏంట్రా ఈ మేనేజర్ అన్నాడు అప్పుడే వర్షం. అరే గాయస్ పదండి. ఏంటి నా కార్ కూడా సర్వీస్కి ఇవ్వాలి. అసలు పూర్తిగా డ్యామేజ్ అయితే అయిపోతుంది. ఎలాగోలా రేపు సించాన్ తెచ్చేద్దాం, తుఫాన్ అయిపోద్ది. గాయస్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే మనం సించాన్ని ఎలా తెస్తాం? తేవడానికి మనకి ఏం చేయాలి? నా డొక్కులో కారు సారీ దీనివల్ల కదా మనకి. సరే నా మంచి కారు గాలికి అయితే ఆ నీటిలోకి అయితే వెళ్ళిపోయింది స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు ఎలా తేవాలి? అది పెద్ద ప్రశ్నలా అయిపోతుంది గాయస్. ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఊబర్కి అయితే కాల్ చేద్దాం. త్వరగా ఊబర్కి అయితే కాల్ చేసేద్దాం గాయస్. అసలు ఊబర్ ఉండగా దిబులెందుకు దండగా. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఆటో వచ్చేద్ది, మనమైతే వెళ్దాం. అరే తమ్ముడు ఏటైందిరా చెప్పురా, అసలు దిగులు ఎందుకు ఉన్నావు చెప్పు. నేను ఉన్నాను కదా ఆటోలో ఉన్నది ఎందుకు, మీ కష్టాలు తెలుసుకోవడానికి. అన్న ఏం చెప్తామన్నా, మా తమ్ముడు సించాన్ వస్తాడు. ఇప్పుడేమో ఈ తుఫాన్ తగులుకుంది. ఏం చేస్తాం మా కష్టాలు. అరే తమ్ముడు దిగులు పడకరా, అంతా సర్దుకుంటుందిలే, ఏం పర్వాలేదు దిగులు పడకవు. సరే అన్న నువ్వు చెప్పాక కాస్త ధైర్యంగానే ఉన్నదన్న. పద, మా సించాన్ అయితే ఇప్పుడు తేవాలి. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏంటో అసలు ఎక్కడున్నాడో సించాన్. నేను వస్తున్నా. అరే ఎవరన్నా నువ్వు? నా డబ్బులు ఉన్నావు. నేను చీపురు పళ్ళు లేకపోతే నువ్వేటి ఎంత ఉన్నావు? అరే తమ్ముడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి. అసలు ఫ్లైట్ బ్లాక్ అయ్యి అసలు మీకు ఎయిర్పోర్ట్కి పర్మిషన్ ఎవరు ఇచ్చాడో రావడానికి. అరే గాయ్స్, ఈ తుఫాన్ తోటి అయితే పెద్ద తలకాయ నొప్పి అయితే అయిపోయింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పక్క ఊర్లో అయితే ఫ్లైట్లు అన్నీ ల్యాండ్ అయ్యాయి. అక్కడ వెళ్ళి ట్రైన్ తోటి అయితే అందరూ వస్తున్నారట. దాంట్లో మన సించాన్ రావచ్చును. అవునరా తమ్ముడు, సించన్ అయితే రావచ్చు. నిన్ను చూడాలనుకుంటున్నాను. అసలు మీ బాధ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. అన్న ఏటన్నా వస్తుందన్న, ట్రైన్ వస్తుంది. అయ్యా సించాన్ ఉన్నాడో లేదో నాకైతే భయం వేస్తుంది. సించాన్ రావాలి. అరే ఆ స్టేషన్లో సించాన్ ఫైనల్ నువ్వైతే వచ్చేసావురా. ఈ తుఫాన్ కారణంగా నేను ఎన్నెన్నో ఇబ్బందులు పడతాను. అరే సించాన్ ఫైనల్ నువ్వైతే వచ్చేసావు. అవును మామయ్య, నేనైతే వచ్చేసాను. నెక్స్ట్ పార్ట్ కావాలంటే మీరైతే కామెంట్ అయితే చేసేయండి.